సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ సీటును దక్కించుకునేందుకు కిషన్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. తాను నియోజకవర్గంకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి మద్దతుగా పలువురు కేంద్ర మంత్రులు మరియు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు ముఖ్య నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధంకు దిగుతున్న కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కిషన్ రెడ్డి ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేది బీజేపీనే అన్నారు. బీజేపీకి ప్రజా మద్దతు రోజు రోజుకి పెరుగుతోందన్నారు. ఓటమి భయంతో రేవంత్ కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ మాటలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. దేశానికి సంబంధించిన ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మోదీకి ఓటు వేస్తామని రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు అన్నారు. ఈ ఎన్నికలు అనేవి ఆలోచనల మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెక్ట్గా చెప్పారు. ఈ ఆలోచనలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ లోక్సభ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకం. ఆ విషయం ఓటర్లకు కూడా తెలుసు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జరిగే పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ అనుభవంలోకి వచ్చిన తెలంగాణ ప్రజలు రాబోయే పార్లమెంటు ఎన్నికల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటారనే నమ్మకంను కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాజ్యాంగేతర మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దాంతో బీసీలకు అన్యాయం జరుగుతోంది. కనుక కిషన్ రెడ్డికి ఓటు వేసి బీజేపీని గెలిపించుకుందామంటూ ప్రజలు నిర్ణయానికి వచ్చారు.